ఉంది. మన కల్వకుర్తి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జాతీయ నాయకులు బీజేపీ నుంచి ఉన్నారు. రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అందరూ ఉన్నారు మన కల్వకుర్తి. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. బట్ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉంది. అంటే జరుగుతున్న ఇంకా జరగాలి. అంటే ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని, డిగ్రీ కాలేజ్ వచ్చింది, బీడీ కాలేజ్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి, ఐటీఐ ఇవన్నీ ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో అన్ని అసాంఘిక కార్యక్రమాలే జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనం అధిగమించాలంటే మీకు నచ్చిన వ్యక్తిని పార్టీని అన్ని చూస్తారా, అది మీ ఇష్టం. ఎవరిని చూస్తారా, వ్యక్తిని చూస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా, అది మీ ఇష్టం. కానీ మనకు అభివృద్ధి జరగాలంటే మనకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాలి. గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే మన కల్వకుర్తిలో చాలా బర్నింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. గ్రంథాలయం కానీ, లేకపోతే మననే కోట నుంచి కల్వకుర్తికి 4 లైన్ మననే మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా 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 ఇబ్బందులు ఉన్నాయి. కొత్త ఏరియాస్లో అసలు రోడ్లే లేవు. సో చాలా పనులు ఇంకా ఉన్నాయి. సో అందరు లీడర్స్ వర్క్ చేస్తున్నారు, మంచిగా వర్క్ చేస్తున్నారు. కొందరు స్వార్థపరులు ఉన్నారు, కొందరు నిస్వార్థంగా వర్క్ చేస్తున్నారు. అందరికి తెలిసింది, మీరు ఎవరు స్వార్థపరులు, ఎవరు నిస్వార్థపరులు మీ మనసుకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే ఓటర్ మహాశయులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి. అట్ ద సేమ్ టైం ఓటును వినియోగించుకోవడమే కాకుండా మీకు తెలిసిన వ్యక్తులకి, మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ రమ్మని చెప్పండి. వాళ్ళు కూడా ఓటును వినియోగించుకోమని చెప్పండి. అలాగే మీకు ఎవరు నచ్చలేదనుకోండి, నోటాకేసేయండి. నోటా ఉంది కదా, నోటాకేయడం వల్ల ఎన్ని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలియదు. ఒక పర్సెంటేజ్ ఉంటుంది, 10% ఆఫ్ ఓట్ సంథింగ్ ఏదో ఓట్ షేర్ ఇట్లా నోటాకు పడితే ఆ ఊర్లో రీ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత జాతీయ ఎలక్షన్ కమిషన్ వచ్చి సర్వే చేస్తుంది, ఏమైంది ఈ ఊరికి, ఎందుకు ఇట్లా నోటాకేసిరని. చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మీరు చూస్తే కొన్ని గ్రామాలలో నోటాకేసి వాళ్ళ గ్రామానికి సంబంధించిన, గ్రామానికి కావాల్సిన వసతులన్నీ తెచ్చుకున్నారు, ఫైట్ చేసి తెచ్చుకున్నారు. సో మీకు ఒక వార్డులో ఏం జరగలేదు అనుకోండి, ఒక వార్డులో కంటెస్ట్ చేసిన ఏ వ్యక్తి మీకు నచ్చలేదు అనుకోండి, ఆ కౌన్సిలర్కి కానీ, ఆ వ్యక్తికి కానీ మీరు ఓటేయకండి, నోటాకేసేయండి. నోటాకేసి వేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలన్నీ మీరు తెలిస్తే మీరు ఖచ్చితంగా నోటాకేస్తారు. సో నేను కొన్ని ప్రయోజనాలు కూడా పైన నేను డాక్యుమెంట్ రూపంలో పెడతాను. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మీ సతీష్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.